హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్టాక్ మార్కెటింగ్లో ఐపీఓ అంటే ఏంటో ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఒక కంపెనీ తన షేర్స్ని ఇన్వెస్టర్స్కి అమ్మేదాన్ని ఐపీఓ అంటాము. సో ఈ కంపెనీలో స్టాక్ మార్కెటింగ్లో ఐపీఓలోకి ఎందుకు వస్తాయి అంటే ఆ కంపెనీ వేరే చోట పెట్టాలన్నా లేదా తనకున్న అప్పులు తీర్చాలన్నా ఈ ఐపీఓలోకి అయితే ఆ కంపెనీలు ఎంటర్ అవుతాయి. ఆ కంపెనీ వేరే ప్రదేశంలో పెట్టాలన్నా లేదా తనకున్న కంపెనీకి అప్పును తీర్చాలన్నా అమౌంట్ లేకున్నప్పుడు ఈ కంపెనీలు అయితే ఐపీఓలోకి వస్తాయి. ఐపీఓ నుంచి అయితే తన షేర్స్ని పబ్లిక్ అమ్మి ఈ కంపెనీలు ఐపీఓలోకి రావాలంటే ముందు సెబీ పర్మిషన్ తీసుకోవాలి. సెబీ మీన్స్ వచ్చి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఈ సెబీ పర్మిషన్ తీసుకుంటేనే ఈ ఐపీఓ ద్వారా అయితే స్టాక్ మార్కెటింగ్లోకి కంపెనీలు ఎంటర్ అవుతాయి. సెబీ పర్మిషన్ ఇచ్చినాక ఈ కంపెనీలు ఏ టైంకి వస్తాయి, ఏ డేట్కి వస్తాయి, ఎంత అమౌంట్కి ఈ షేర్స్ని అమ్ముతుంది అనే క్లియర్ డీటెయిల్ మనకి స్టాక్ మార్కెటింగ్లో బ్రోకేజ్ యాప్లో మనకైతే క్లియర్గా కనపడతాయి. సో ఈ ఐపీఓలో 1 షేరు 2 షేర్లు 3 షేర్లు కొనేకైతే ఆప్షన్ అయితే ఉండదు. కొంటే ఒక లాట్ కొనాలి, అంటే 100 షేర్లు లేదా 200 షేర్లకు అయితే కొనాలి ఈ ఐపీఓలో అయితే. సో చాలామంది ఇన్వెస్టర్స్ అయితే ఈ ఐపీఓలో షేర్స్ కొనాలని చాలామంది ఇన్వెస్టర్స్ అయితే ఉంటారు. సో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. చాలా అమౌంట్ అయితే ఈ కంపెనీ తీసుకుంటుంది. సో ఇందులో కొంతమందికి అయితే ఈ షేర్స్ని ఇస్తుంది. మిగతా వారు ఈ అమౌంట్ ఇన్వెస్ట్ చేసింటారు కదా, వాళ్ళకి షేర్స్ రాకపోతే మరి ఆ అమౌంట్ అయితే రీఫండ్ అయితే చేస్తుంది ఆ కంపెనీ. ఇప్పుడు ఐపీఓలో ఇన్వెస్ట్ చేసే ముందు ఈ తప్పులు అసలు చేయకండి. ఫస్ట్ వన్, ఐపీఓలోకి వచ్చే కంపెనీ ఎలా ఉంటుంది ఫ్యూచర్లో, అది ఎంతకాలం నుంచి ఉంది అనే దాన్ని క్లియర్గా డీటెయిల్గా ఐడెంటిఫై చేయాలి. సెకండ్ వన్, ఆ కంపెనీ ఏం తయారు చేస్తుంది, అది తయారు చేసేది ముందుకు ఏమైనా యూజ్ అవుతుందా అనేది బాగా ఐడెంటిఫై చేయాలి. థర్డ్ వన్, ఆ కంపెనీ ఎవరిది, ఆ కంపెనీ మేనేజ్ చేస్తున్నది ఎవరు, ఆ కంపెనీ మేనేజర్ ఎవరు అనే దాన్ని బాగా అబ్జర్వ్ చేయాలి. ఫోర్త్ వన్, ఆ కంపెనీకి ఎంత అప్పులు ఉన్నాయి, ఎంత ఆస్తులు ఉన్నాయి అనేది పర్టికులర్గా ఐడెంటిఫై చేయాలి. ఫిఫ్త్ వన్, కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో ఏమైనా లాస్ వస్తుందా లేదా ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్ వస్తుందా అని బాగా ఐడెంటిఫై చేయాలి. సిక్స్త్ వన్, కంపెనీకి ఏమన్నా కోర్టు నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఫైనాన్షియల్గా ఏమైనా ప్రాబ్లం ఉందా అని బాగా ఐడెంటిఫై చేయాలి. ఇది ఫ్రెండ్స్ ఇవాళటి వీడియో. ఐపీఓ అంటే ఏంటో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయి, షేర్ చేయి. అండ్ స్టాక్ మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి.